దేవుడు ఏదైనా ఒక పని నీకు అప్పగించినప్పుడు ఆ పని ఏంటి, చిన్నదే, ఈ పని దేవుడు నాకు ఇచ్చాడేంటి, ఇలాంటి దగ్గర దేవుడు నన్ను పెట్టాడేంటి, ఇలాంటి స్థితిలో ఉంచాడేంటి, ఇలాంటి విలువలేని పొజిషన్లో దేవుడు నన్ను ఉంచాడేంటి అని నువ్వు ఆలోచించద్దు. కానీ దేవుడు ఎక్కడైతే నేను ఉంచాడో అక్కడ ఆయనకి నమ్మకంగా పనిచేయి. నీకు ఉన్న పనిలో 10% పని ఉందా, ఆ 10% పనిలో నమ్మకంగా పనిచేయి. అంతేకాని ఇక్కడ చేయడానికి లెక్కకు మించి ఎక్కువ మంది ఉన్నారు, చాలా సహాయం ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ నా వల్ల ఉపయోగం ఏంటని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి మొరకి నువ్వు ఆన్సరో నీకు తెలియదు కనుక దేవుడికి తెలుసు కనుక అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను దేవుడు ఉంచాడేమో, ఆ వచ్చే ఒక్కరికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచాడేమో, లేదా వాళ్ళకి ఏ అవసరమైందో అది నీ దగ్గర దొరుకుతుందేమో అని దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో తెలియదు కనుక ఆయన చెప్పినట్లు చెయ్యి, ఆయనకు నమ్మకంగా జీవించు. కొంచెం నమ్మకంగా ఉంటే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి మేలుతో తృప్తిపరుస్తాడు. ఆమేన్.